ఇంటింటికి ఇసుక డెలివరీ అన్నటువంటిది ఏదైతే ఉచిత ఇసుక అని చెప్పిన తర్వాత లారీలు పేరుతో దారుణ దోపిడీ జరుగుతున్నటువంటి వేళ చంద్రబాబు గారు దాని పరిష్కారం కిందన ఆన్లైన్ అని పెట్టినటువంటి నేపథ్యంలో ఇసుక ఎవరైతే లోడ్ చేస్తాము ట్రాన్స్పోర్ట్ చేస్తామంటారో వాళ్ళ లారీల్ని రిజిస్టర్ చేసుకోమంటే 3000 లారీలు ఇంటింటికి ఇసుక డెలివరీకి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇందులో వినియోగదారుల ఇళ్లకి ఇసుక రవాణా చేసేందుకు ఆసక్తి ఉన్న లారీ యజమానులు గనుల శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలన్న ఆదేశంతో ఇది జరిగింది. ఇవన్నీ జీపీఎస్ ఉన్నవి కావడంతో ఇసుక దారి మళ్లకుండా వినియోగదారు దగ్గరికే చేరుతుందా లేదా అనేది నిఘా వేసేందుకు వీలుంటుందన్నది గనుల శాఖ చెప్తున్నటువంటి అంశం. ఇసుక డోర్ డెలివరీకి వాహనాలు వసూలు చేయాల్సిన ఛార్జీలు మాత్రం ఇంకా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రీచ్ స్టాక్ పాయింట్ నుంచి 10 కిలోమీటర్ల లోపు దూరం అయితే టన్ను కిలోమీటర్కి 12 రూపాయలు చొప్పున ధర నిర్ణయించాలని ప్రతిపాదిస్తున్నారు. దూరం పెరిగే కొద్దీ ధర తగ్గుతుంది. గరిష్టంగా 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే టన్నుకి కిలోమీటర్కి 6 రూపాయలు చొప్పున ధర నిర్ణయించబోతున్నారట. ఈ ఛార్జీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చాక అధికారికంగా ఖరారు చేయబోతున్నారట. వచ్చే వారం నుండి ఆన్లైన్ బుకింగ్ వైపుకి అడుగులు వేస్తున్నారు.